ఈ క్రైమ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఒక గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి బెడ్షీట్తో చుట్టి అది కూడా డ్రమ్లో పెట్టి దాన్ని అలా డొల్లించేశారు నిర్మానుష్య ప్రదేశంలో. ఎంత దారుణం, ఎంత అమానుష్యం, ఎంత అరాచకం ఇది. సో మెడాకాళ్ళను తాడుతో కట్టేశారు దుండగులు. అలా కట్టేసి అతి దారుణంగా మెడను కోసేసి మరీ చంపేశారట. సో ప్రస్తుతం ఇదైతే పోలీసుల వరకు వెళ్ళింది. పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు 40 ఏళ్ల వ్యక్తిగా కూడా ప్రస్తుతానికి అంచనా వేశారు. నిర్ధారణకు వచ్చారు పోలీసులు. షేర్పూర్ ప్రాంతంలోని, పంజాబ్ దగ్గర ఉన్నటువంటి షేర్పూర్ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో ఒక డ్రమ్ము దొరికింది. సరే, సాధారణంగా డ్రమ్ము దొరికితే యాక్చువల్గా అందులో ఏముందని చుట్టుపక్కల స్థానికులు కానివ్వండి ఎవరైనా కూడా చూస్తారు కదా. ఈ డ్రమ్ములో ఏముందని చూసేసరికి వాళ్ళు స్థానికులందరూ కూడా ఒక్కసారిగా అవాకయ్యి పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడైతే పోలీసులు వచ్చారో 2 రోజుల క్రితం ఈ హత్య చేసి ఉంటారని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చుట్టుపక్కల వెంటనే విచారణ చేపట్టిన వెంటనే పోలీసులు 5 కిలోమీటర్ల పరిధిలో చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లను కూడా ప్రస్తుతం పరిశీలించే పనిలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని గురించి పోలీసులు బృందాలుగా విడిపోయి నిందితుడిని పట్టుకోవాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా కూడా మనకి న్యూస్ ఉంది. 42 డ్రమ్ము తయారీలు, ఎందుకంటే ప్రస్తుతం డెడ్ బాడీ దొరికింది. సరిగ్గా ఇటీవల జరిగినటువంటి మీరట్ తరహాలో ఇందులో కూడా డ్రమ్ము తయారీ, అంటే ఒక డ్రమ్ములో డెడ్ బాడీ దొరికింది కాబట్టి చుట్టుపక్కల ఈ డ్రమ్ము తయారీ కేంద్రాల్లో కూడా పోలీసు ఇప్పుడు కొంత విచారణ చేస్తున్నట్లు, కొంత కూపీలు లాగుతున్నారు, కొంత ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సరే, దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ సేమ్ ఇదే డ్రమ్లో ఒక పొలాల్లో పడేస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా అది అలాగే ఉందట. స్థానికులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు ఇదే డ్రమ్లో డెడ్ బాడీ కూడా ఉంది. కానీ ఒక 2 రోజుల వరకు చుట్టుపక్కల తిరుగుతున్న వాళ్ళు ఎవరో పగిలిపోయిన డ్రమ్మో లేదు విరిగిపోయిన డ్రమ్మో అక్కడ పడేసి ఉంటారులే, ఎందుకంటే చెత్తలో పడేస్తూ ఉంటాం కదా జనరల్గా. సో ఆ పాయింట్ ఆఫ్లో అనుకున్నారు. బట్ ఎందుకో ఒక రకమైనటువంటి దుర్వాసన, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ డౌట్ వచ్చి ఉంటుంది అక్కడ స్థానికులకి. సో అసలు ఇందులో ఏముంది అని చెప్పి ఒకళ్ళిద్దరు స్థానికులు దాని దగ్గరికి వెళ్ళి చూడగా ఒక్కసారిగా వారు నిర్ఘాంతపోయిన పరిస్థితి, ఒక్కసారిగా వారు షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. వెంటనే వాళ్ళకి ఏం చేయాలో తెలియక అఫ్కోర్స్ ఏం చేస్తారు, యాజ్ అ నెక్స్ట్ స్టెప్ దే విల్ గివ్ ద కంప్లైంట్ టు ద పోలీస్. వాళ్ళు అదే పని చేశారు. పోలీసులు వచ్చి ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక ఇదే కేసుపై మా ప్రతినిధి శిల్ప మరింత సమాచారం అందించబోతున్నారు. శిల్ప, చెప్పండి. ముఖ్యంగా ఈ మర్డర్లన్నీ కూడా చాలా వెరైటీగా జరుగుతున్నాయి. ఒకళ్ళు డ్రమ్లో దొరుకుతున్నారు, ఇంకోళ్ళేమో ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినటువంటి కొన్ని సిమెంట్ స్తంభాల్లో దొరుకుతున్నారు. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ? అసలు ఈ మర్డర్లు జరగడానికి గల కారణాలు ఏంటి? అఫ్కోర్స్ కొన్ని కేసులు అయితే మనం చూస్తున్నాం, కొన్ని వివాహేతర సంబంధాలు అనుకోవచ్చు, కొన్ని ఆర్థిక లావాదేవీలు అనుకోవచ్చు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? ముఖ్యంగా ఈ కేసు గురించి మీ దగ్గర అప్డేట్ ఏముంది? రైట్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఉత్తరప్రదేశ్లోని మీరట్ డ్రమ్ము హత్య కేసు తర్వాత మరోసారి పంజాబ్లోని షేర్పూర్లో అదే తరహా హత్య అనేది ప్రస్తుతం అయితే నమోదైంది. ప్రధానంగా ఒక డ్రమ్ములో ఏదైతే గుర్తు తెలియని వ్యక్తికి కాళ్ళు చేతులు కట్టేసి గోనె సంచిలో చుట్టి మొత్తం డ్రమ్లో పడేశారు. అక్కడ చెత్త ఏరుకునేవారు ఆ డ్రమ్ము కోసమని వెళ్ళారు. అక్కడ ఆ దుర్వాసన రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగానే ఒక్కసారిగా షాకు గురయ్యారు. లోపల గోనె సంచితో మనిషిని చుట్టూ ఉన్నది. వెంటనే ఒకవైపు ఫోరెన్సిక్ టీం కావచ్చు, వీటిని కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా బాడీ మొత్తం కూడా కుళ్ళిపోయినట్టు తెలుస్తుంది. పోలీసులు ప్రాథమికంగా అయితే బుధవారం రోజు జరిగినట్లయితే ప్రస్తుతం అయితే ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అటు నిందితులను పట్టుకునే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా చాలా గతంలో కూడా ఇదే తరహా మర్డర్ అనేది నమోదైంది. మరోసారి ఈ విధంగా సమాజం ఎటుపోతుందన్న ప్రశ్న కూడా లేనెత్తుతుంది. చంపడం ఒకెత్తైతే చంపడం కూడా అతి క్రూయల్ గా చంపుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మీరట్ హత్య అనేది డ్రమ్ములో ఉంచేసి సిమెంట్ తో కప్పేసిన హత్య అనేది దేశవ్యాప్తంగా సంచలనం మారింది. మరోసారి పంజాబ్ లో కూడా ఇదే తరహా కావడంతో
రావడంతో దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే అటు ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టు మీరట్ హత్య అనేది తన ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. సో దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ టీమ్ తోనే ఇప్పటికే DNA కావచ్చు వీటిని అన్నింటినీ కూడా శాంపిల్స్ అనేవి ల్యాబ్ కు పంపించారు. అతనికి సంబంధించినటువంటి గుర్తించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ప్రధానంగా షేర్పూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో మిస్సింగ్ కేసెస్ ఏమేమి ఉన్నాయి, ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారా, వీటి ఆధారంగా అవి కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆయన ఎవరో తెలిసే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి ఆయనకి ఏజ్ 35 నుండి 40 ముఖ్యంగా అదే నేను కూడా అడగబోతున్నాను. యాక్చువల్ గా ప్రాథమికంగా పరిశీలించినటువంటి పోలీసులకి దీని గురించి ఈ హత్య ఎలా జరిగి ఉండొచ్చు అని ఏమైనా ఒక ప్రాథమిక నిర్ధారణకి వచ్చిన అప్డేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే ఏ విధంగా చంపారు ఏంటి అనేది, దీనికి కారణం ఏమి ఉండొచ్చు, ఇటువంటి సమాచారం ఏమన్నా? అలాగే ప్రస్తుతం అయితే ఒకవైపు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం మొత్తం కూడా ఆయన బాడీ మొత్తం కూడా డిస్పోజ్ అయినట్టు కూడా కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. దీంతో ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అతన్ని గుర్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్